ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ పై కాసేపట్లో తుది నిర్ణయం తీసుకోనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ. టోర్నమెంట్ ను హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించే అవకాశం ఉంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించడానికి పాకిస్తాన్ నిరాకరిస్తోంది. అయితే పాకిస్తాన్ కు క్రీడాకారులను పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. దీంతో హైబ్రిడ్ ప్రతిపాదనకు అంగీకరించాలని ఇప్పటికే పాక్ కు సూచించింది ఐసీసీ. హైబ్రిడ్ విధానానికి పాక్ ఒప్పుకుంటే భారత్ తలపడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ కనుక పాక్ దాటి వెళ్తే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే $6 మిలియన్ పాటు టోర్నమెంట్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని పాక్ కోల్పోయే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ పై కాసేపట్లో తుది నిర్ణయం తీసుకోనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ. టోర్నమెంట్ ను హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించడానికి పాకిస్తాన్ నిరాకరిస్తోంది. పాకిస్తాన్ కు క్రీడాకారులను పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. దీంతో హైబ్రిడ్ ప్రతిపాదనకు అంగీకరించాలని ఇప్పటికే పాక్ కు సూచించింది ఐసీసీ. హైబ్రిడ్ విధానానికి పాక్ ఒప్పుకుంటే భారత్ తలపడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ కనుక పాక్ దాటి వెళ్తే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే $6 మిలియన్ పాటు టోర్నమెంట్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని పాక్ కోల్పోయే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ పై తుది నిర్ణయం వెలువడనుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా లేదా అనే దానిపైన కాసేపట్లో ఉత్కంఠ వీడనుంది. ఐసీసీ తన నిర్ణయాన్ని కూడా చెప్పబోతుంది. ముఖ్యంగా హైబ్రిడ్ విధానంపై ఐసీసీ కూడా మొగ్గు చూపించినట్లుగా తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా భారత్ సూచించినటువంటి హైబ్రిడ్ విధానాన్ని ఐసీసీ కూడా పీసీబీ ముందు ఉంచింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు అంగీకరించింది. భారత్ ప్రతిపాదించిన వాటిలో మొత్తం 3 ప్రతిపాదనలు ఉన్నాయి. భారత్ లేకుండానే పూర్తిగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించుకోవడం. రెండవది, భారత్ జరిగేటటువంటి మ్యాచ్లు మాత్రమే ఇతర దేశాల్లో నిర్వహించి మిగతా దేశాల మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్ లో నిర్వహించుకోవడం. మూడవది, మొత్తం అన్ని మ్యాచ్లన్నీ పాకిస్తాన్ వెలుపల నిర్వహించి బ్రాడ్కాస్టింగ్ రైట్లన్నీ కూడా పీసీబీకే ఇవ్వడం. ఈ 3 ప్రతిపాదనలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు అటు ఐసీసీ ఉంచింది, అదేవిధంగా భారత్ కూడా ఉంచింది. ఐసీసీ కూడా ఈ హైబ్రిడ్ విధానంలో 3వ విధానానికి కూడా తలొగ్గింది. ఎందుకంటే చూపించింది మొత్తం మ్యాచ్లు అన్నిటి కూడా పాకిస్తాన్ లో నిర్వహించి కేవలం భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం వెలుపల నిర్వహించే విధంగా ఐసీసీ కూడా మొగ్గు చూపుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ లేకపోయినా సరే మేము ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే తీరుతాం, అన్ని మ్యాచ్లు ఖచ్చితంగా పాకిస్తాన్ లోనే జరగాలని మాత్రం పాకిస్తాన్ పట్టుబట్టింది. ఐసీసీ ఇప్పటికే పీసీబీని కూడా హెచ్చరించింది. ఖచ్చితంగా భారత్ సూచించినటువంటి ప్రతిపాదనలు అన్ని దేశాల మ్యాచ్లను పాకిస్తాన్ లో నిర్వహించి భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం యూఏఈలో నిర్వహిద్దామని చెప్పి ఐసీసీ పాకిస్తాన్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విధానం పైనే క్లారిటీ కూడా రాబోతోంది. ఒకవేళ ఇందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకున్నా లేకపోతే ఐసీసీ ఇదే నిర్ణయానికి కూడా కట్టుబడి ఉన్నా భారత్ ఆడే మ్యాచ్లన్నీ కూడా యూఏఈలో జరిగే విధంగా కూడా అవకాశం ఉంది. రోజా, అంటే ఒకవేళ పాకిస్తాన్ దీన్ని కనుక ఒప్పుకోకపోతే భారత్ ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది రవి? పాకిస్తాన్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సింది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు గాను ఐసీసీ $60 మిలియన్ల పాకిస్తాన్ కి ఇస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒప్పుకోతే ఈ డబ్బులను కోల్పోయే అవకాశం ఉంటుంది. మ్యాచ్ల నిర్వహణ ద్వారా పాకిస్తాన్ కు వచ్చేటటువంటి ఆదాయం కూడా కోల్పోతుంది. మిగతా భారత్ తో పాటు మిగతా దేశాలు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఆ దేశాలు కూడా భారత్ సూచించినటువంటి ప్రతిపాదన వైపే మొగ్గు చూపుతున్నాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భారత్ కు ఉన్నటువంటి ఇబ్బంది పాకిస్తాన్ కు రాకుండా ఉండడమే కాబట్టి భారత్ కోరినట్లు విధంగా భారత్ మ్యాచ్లన్నింటినీ కూడా ఇతర దేశాల్లో నిర్వహించేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు ఎలాంటి ఆటంకం కూడా లేదని చెప్తా ఉంది. మేము పాకిస్తాన్ కు వచ్చి ఆడతామని కూడా ఇతర దేశాలు సిద్ధంగా ఉన్నాయి, భారత్ వైపే మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఒప్పుకొని తీరాల్సిందే. లేకపోతే ఐసీసీ కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కూడా హెచ్చరించింది. నిన్న జరిగినటువంటి వర్చువల్ మీటింగ్ లో కూడా ఐసీసీ ఈ హైబ్రిడ్ విధానం పైపే మొగ్గు చూపించింది. కాబట్టి సో పీసీబీ ప్రెసిడెంట్ ఇప్పటికీ దుబాయ్ లోనే ఉన్నారు. సో తనతో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ విధానానికే మొగ్గు చూపుతుంది అనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రోజా, రైట్, థ్యాంక్ యూ రవి.